ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. నెల మారింది అంటే ఖచ్చితంగా రాశి ఫలాల ద్వారా మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను. ఇక మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు ఈ మాసానికి సంబంధించి, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విషయం బోధపడుతుంది. ఏదైనా పరిహారాలు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్కారం. మేము ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి జూలై మాసం ఏ విధంగా ఉందో చెప్పండి. తులారాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే. మనకి తెలిసింది ఏంటంటే జూపిటర్ మూవ్ అయ్యాడు. అలాగే ఏంటంటే వీళ్ళకి రాజయోగం కూడా ఉంది. రెండు చెప్పుకోవాలి. మిశ్రమ ఫలితాలు అందుకే చెప్పాము. 10th లోకేమో మనకి బుధుడు వెళ్తున్నాడు అనమాట. సో ఆ టైంలో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఎందుకు బాగుంటుందంటే బిజినెస్ విషయంలో బాగుంటుంది. ఎందుకంటే 7th లో మార్స్ వస్తున్నాడు. అక్కడే ఉన్నాడు యాక్చువల్గా, మళ్ళీ మారుతున్నాడు, 8వ ఇంటికి మారుతాడు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ బిజినెస్ పీపుల్కి చాలా చాలా బాగుంటుంది. కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటంటే స్థాన చలనం అనేది కనిపిస్తుంది. అంటే ఏంటంటే బిజినెస్ పరంగా కానీ లేకపోతే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్కువ తిరగడం అనేది, ట్రావెలింగ్ ఒకటి, ప్లస్ ప్రమోషన్ మీద వెళ్ళడం కానీ ఇంకో చోటుకి వెళ్ళడం కానీ ఆ సూచనలు కనిపిస్తున్నాయి. అంటే 15 రోజుల్లో వెళ్ళిపోవడం అని కాదు కదా, సో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కెరీర్ విషయంలో కూడాను చాలా విస్తరింపు అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. అటు రాబడి ఉంటుంది అండ్ ఖర్చులు అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ రంగంలో కూడా ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ఖర్చులు అనేది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఎందుకంటే ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే హెల్త్ విషయం చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో యాంగ్జైటీ అనేది కొంచెం తగ్గించుకోవాలి. అంటే యాంగ్జైటీ మూలాన్ని వచ్చేవి ఎన్నో ఉంటాయి. సో యాంగ్జైటీ తగ్గించుకుని కొంచెం కామ్గా ఉండి పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం చూసామంటే 6వ ఇంట్లో రాహు ఉన్నాడు, 12వ ఇంట్లో కేతు, మనకి 4th and 5th లార్డ్ శని అయ్యారు. శని ఏమో మనకి 5వ ఇంట్లోనే స్ట్రాంగ్గా ఉన్నారనమాట. సో వీళ్ళ పిల్లలకి అండ్ ఆల్సో ఇప్పుడే పిల్లల కోసం ట్రై చేస్తున్నాము అన్న వాళ్ళకి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. బట్ ప్రయత్నించాలి. శని ఉన్నాడు కనుక శని ఏం చేస్తాడు, లేట్గా ఇస్తాడు. అండ్ ఆల్సో కొంచెం అవస్థ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో అలాగే స్టూడెంట్స్కి, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. 1కి 2 సార్లు ట్రై చేయాలి, ఎక్కువ ప్రయత్నించాలి అని చెప్పడానికి, అందుకనే మిశ్రమ ఫలితాలు అన్నాము. దాంపత్య జీవితంలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ 7th లార్డ్ మనకి 8కి మూవ్ అయిన తర్వాత జూపిటర్తో పాటు ఉంటాడు. కొంచెం బ్లెస్సింగ్స్ ఉన్నా కూడాను మనకి ఏంటంటే ఎదుటి వాళ్ళతో ఫ్యామిలీస్లో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నోటి దుడుసు అనేది ఎక్కువ ఉండదు. అంటే కోపానికి ఎక్కువ యాంగ్జైటీ చెప్పి కోపం చెప్తున్నాను. సో కోపానికి ఎక్కువ లోబడకుండా ఉండడం అనేది మంచిది. ఇంకోటి చూసామంటే శని కూడా రిట్రోగ్రేడ్ అవుతున్నాడు. సో ఇట్స్ లైక్ కొన్ని కార్యక్రమాలు స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ప్రయత్నించే దాంట్లో కూడా అడ్డంగాలు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్తున్నాం అనమాట. ఎస్పెషలీ బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది మంచిది. కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుంది. కానీ వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది ఈ నెల. సో అంత బాగుండదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనం చెప్పింది అనమాట, ఎవరితోనే ఎక్కువ నోటి దుడుసు ఉండద్దు, అలా విభేదాలకు వెళ్లకుండా ఉండడం, కొంచెం కామ్గా ఉండడం అనేది మంచిది. మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి, యాంగ్జైటీ తగ్గించుకోవాలి. ఇంతే మనం చెప్పేది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అది. అలాగే ఏంటంటే మనకి అడ్డంగాలని చెప్పాము కనుక తప్పక ఫస్ట్ మనకి గణపతికి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది. అథర్వ శీర్షం చేసుకోవాలి. అంటే ఏంటంటే ఏ చేసినా మంచిదే అనమాట. తప్పక అది చేసుకోవడం అనేది మంచిది. అలాగే రాహుకి జపం చేయించుకోవడం ఇంకా మంచిది. ఎందుకంటే సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫారిన్ టచ్ అనేది వస్తుంది. 12th కేతు ఉన్నాడు కానీ స్పిరిచువాలిటీ మీద ఎలాగో వాళ్ళకి కనిపిస్తుంది. కానీ ఎందుకంటే సడన్ లాసెస్ కూడా మనం చెప్తూ ఉంటాము అండ్ ఫారిన్ ట్రావెల్ కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట. కానీ సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. మనకి ఈ నెల గెలుపు ఉండొచ్చు, మళ్ళీ ఇంకా లైఫ్ ఉంది కదా, ఈ నెల ఒకటే కాదు కదా.
సో అందుకోసం అని అవన్నీ రాకుండా ఉండడానికి మనం చెప్తున్నాం అనమాట. రాహుకి జపం చేయించుకోవాలి, లేకపోతే రాహుకేతు పూజ చేయించుకోవడం కానీ మంచిది. అలాగే పిల్లలు పుట్టలేదు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం అన్న వాళ్ళకి కాలసర్ప దోష నివారణి పూజ చేయించుకోవడం అనేది ఇంకా చాలా మంచిది. అలాగే మన కలర్స్ విషయానికి వస్తే తప్పక వైట్ పింక్ ఇది కూడా సూపర్ కాంబినేషన్. చాలా చాలా గోల్డెన్ కలర్. అసలు వైట్ పింక్ వేసుకుంటే అసలు అవసరం ఉంటారు మేడం. అదే అంటే ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా బాగుంటుంది. వైట్ పింక్. అండ్ ఆల్సో మనం గోల్డ్ యాడ్ చేసాం దీనికి, ఎందుకంటే సన్ కూడా మూవ్మెంట్ ఉంది కనుక కొంచెం చూసుకుంటే మంచిది. అండ్ రాజయోగం ఫామ్ అవుతుంది సో బుద్ధుడితోటి మనకి 10th house లో వీళ్ళకి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది, కానీ అక్కడ మైనసెస్ కూడా చూపిస్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన అన్నమాట. అలాగే డైరెక్షన్స్ కి వస్తే మనం వెస్ట్ ఎక్కువ చెప్పుకుంటాం. వెస్ట్ ఈస్ట్ నుంచి ఇప్పుడు వెస్ట్ 7th ఇది కనుక వెస్ట్ జనరల్ గా చెప్పుకుంటాం అన్నమాట. బాగుంటుంది, కానీ ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఎప్పుడు చెప్పేదే. చాలా బాగా చెప్పారు మనం. సో అదండి విషయం. చాలా బాగుంటుంది. కొంచెం మిశ్రమ ఫలితాలు, ఎందుకు మిశ్రమ ఫలితాలు అనేది చాలా క్లారిటీ ఇచ్చారు. ఏ టైంలో బాగుంటుంది, ఏ టైంలో బాగుండదు, ఏ విషయాల్లో మీరు జాగ్రత్తలు వహించాలి, ఎందుకు, పరిహారాలు ఏమిటి, దిక్కులు ఏమిటి, కలర్స్ ఏమిటి, విషయాలన్నీ కూడా చెప్పారు కదా. పాటించి చూడండి, మంచి ఫలితాలు పొందండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నాయి లేదా జాతకాలను చూపించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. జాతకాలను చూపించుకొని పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాస్తే మళ్ళీ కలుస్తాను. నమస్తే.